హలో గైస్, ఈరోజు నేను మీకు మంచి హెల్త్తో పాటు మంచి టేస్టీ ఉండే రెసిపీ అయితే చెప్పబోతున్నాను. అదే చికెన్ సాగ్వాలా ప్యూర్ రెస్టారెంట్ స్టైలు. ముందుగా మనం ఒక కడాయిలో తగినంత వాటర్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 2 కట్టలు పాలకూర అయితే వేసుకోవాలి. పాలకూర మంచిగా అయితే కడిగి వేసుకోవాలి. దాంట్లో కొంచెం మట్టి కూడా ఉండే అవకాశం ఉంటుందండి. బేసికల్గా మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు అది 3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇలా మనకి కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. దాన్ని తీసి మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మంచి గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ అయితే తీసి పెట్టుకోవాలి. ఓకే, కేవలం 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది అనమాట. అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక బౌల్లో 500 గ్రాముల వరకు అయితే చికెన్ తీసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు, కారం ఈ 3 కూడా యాడ్ చేసుకొని మంచిగా మనకి చికెన్ ముక్కలకు ఆ 3 అంటుకునే విధంగా ఇలా మనం కలుపుకోవాలి. సో ఇలా కొంచెం టైం తీసుకున్న పర్లేదు, మంచిగా అయితే ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ బౌల్లెస్ కలిపి చేసుకున్నాను అనమాట. అరకిల వరకు అయితే చికెన్ ఉంటుంది. ఇలా తీసుకుని మనం ఒక 30 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో ఒక 30 ml వరకు తయారు చేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా వేపుకోవాలన్నట్టు. ఇలా మనం పొడవుగా స్లైస్ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ రెసిపీస్కి అయితే. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. అవి సాఫ్ట్ అయ్యే వరకు ఇలా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక చెంచా వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్టివ్గా కామన్ వాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనకి రాస్మెల్ పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 2-3 నిమిషాల వరకు అయితే టైం అయితే పడుతుంది హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు మనం 2 ఎర్రగా పండిన టమోటా పేస్ట్ అయితే తీసుకున్నాం. సో మార్కెట్లో టమోటా ప్యూరీ కూడా దొరుకుతుంది, అది కూడా మీరు వాడుకోవచ్చు. సో బెటర్ ఏంటంటే టమోటా పేస్ట్ మన ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి ఈ 3 కూడా మసాలాలు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఒక 2 నిమిషాల వరకు అయితే. సో ఎప్పుడైతే మనం ఆయిల్ టమాటా పేస్ట్ యాడ్ చేస్తాం ఆటోమేటిక్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా స్టైల్లకు ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం చూసుకోవాలి. ఇలా మనకు సపరేట్ అయినప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో కలుపుకోవాలన్నట్టు. నేను ఇక్కడ ముక్కలు కొంచెం పెద్దగా తీసుకున్నాను అనమాట, ఎందుకంటే చూపించడానికి కొంచెం బాగుంటుంది. మరీ చిన్న ముక్కలు అయితే బాగుండదు కాబట్టి మీరు ఇందులో సగం తీసుకొని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించిన తర్వాత ఇలా మనకి తిక్కుగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ముక్కలు బాగా ఉడికిపోయాయి అన్నమాట సగం వరకు అయితే. ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకునేటువంటి పెరుగు అనమాట. పెరుగు అనేది ఉండలు లేకుండా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని చేసుకోండి, లేదంటే అది ఉండలుగా అయితే చికెన్ గ్రేవీలో కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఆ గ్రేవీలో బాగా పెరుగునే కలిసిపోవాలి. పెరుగు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం 150 ml అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి, మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించి మూత తీస్తే చికెన్ చక్కగా అయితే మనకి ఒక 80% వరకు అయితే బాగా ఉడికిపోయింటుంది. సో ఇప్పుడు మీరు ఉప్పు చూసుకొని కొంచెం వేసుకోండి అవసరమైన వరకు. తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో కలుపుకోవాలన్నమాట. సో ఇది కొంచెం టైం పడుతుందని బాగా ఇలా కలపాలన్నట్టు బాగా. సో ఇలా నేను చికెన్ గ్రేవీలో బాగా కలిసిపోయేట్టు పాలకూరని అయితే ఇలా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మరొకసారి అయితే ఇలా కలుపుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే లైట్గా అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం సెమీ గ్రేవీ టైప్ ఉంటేనే ఇష్టపడతాను అనమాట. మనకి పరోటా, నాన్, చపాతీలకి చాలా బాగుంటుంది. ఈవెన్ హాట్ రైస్లో కూడా సూపర్ ఉంటుంది. చివరిగా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకి ఫైనల్గా కర్రీ అయితే అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. ఒక్కసారి టేస్ట్ అయితే చేయండి, ట్రస్ట్ మీ సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.